హలో గైస్, రెండు తెలుగు రాష్ట్రాల్లో గణేష్ తయారీకి ఫేమస్ అయిన ధూళిపేట దగ్గర మనం ఉన్నాము. గైస్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ధూళిపేట మొత్తం మీరు తిరిగే పని లేకుండా నేను మీకోసం తిరిగి గణేష్ విగ్రహాలు మొత్తం మీకోసం ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ మధుకర కళాకార్ అనే షాపు, దీనిలో బొమ్మలు చాలా బాగుంటాయి. ఇక్కడ ఇప్పుడే తయారు చేస్తున్నారు. ఈ బొమ్మ చూడండి, చాలా వరకు ఫినిష్ అయింది. ఎలుక వాహనము, శ్రీకృష్ణుడు. ఇక్కడ పంచి చూస్తే ఎల్లో కలరు, కిరీటము, అసలు ఆ అందం, ఆ రూపం గణేశుడు కూర్చున్నట్లే ఉంది. చాలా బాగుంది. ఈ బొమ్మ ప్రైస్ వచ్చేదలకి 1,25,000 చెప్తున్నారు. ఈ బొమ్మ చూసాం కదా, నెక్స్ట్ ఇంకో షాప్కి వెళ్దాం పదండి. పక్కనే ఉన్న ఇంకొక షాపుకి వచ్చాము. ఇక్కడ చూసుకుంటే రాముడి రూపకల్పనలో మన గణేశుడు నిమగ్నమై ఉన్నాడు. ఆ పక్కన చూసుకుంటే హనుమంతుడు. హైట్ తక్కువైనా కానీ ఇక్కడ బొమ్మలు చూడటానికి చాలా బాగున్నాయి. కుమారస్వామి వాహనమైన నెమలి, అమ్మవారి వాహనమైన సింహం మీద మన గణేశుడు కూర్చొని ఉన్నాడు. చూడటానికి చాలా బాగుంది. దీని ప్రైస్ ఎంత అని కనుక్కుంటే 60,000 చెప్తున్నారు. ఈ షాప్లో గణేశుడు చూస్తే చాలా బాగున్నాడు. కిరీటానికి వెంకటేశ్వర స్వామి గణేశుడు కూర్చొని ఉన్నాడు. పైన ఆర్చ్ వస్తుంది, అది ఇంకా పెట్టలేదు, డిజైన్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి 1,00,000 చెప్తున్నారు. నెక్స్ట్ షాప్ ఇంకా చాలా బాగుంటుంది. జిఎస్కే ఆర్ట్స్ అని ధూళిపేటలోనే, వీళ్ళ డిజైన్కి చాలా ఫేమస్. ఆ పంచకట్టు కానీ ఆ కలరింగ్ కానీ చాలా బాగుంటుంది. యునిక్ కలరింగ్ వేస్తారు వీళ్ళు. చూడటానికి ఆ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వినాయకుడు ఆ ఆకారం చూస్తే సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ తాండవం వాడే వినాయకుడు. వీళ్ళ యునిక్నెస్కి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. ఇక్కడ కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఈ షాప్లో బొమ్మలన్నీ ఒకే టైప్లో ఉంటాయి. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి, ఆకు ఉంది, చాలా బాగుంది. దుమ్ము పడకుండా కవర్ కప్పారు. మా ధూళిపేటలోనే అతిపెద్ద విగ్రహాల్లో ఒకటైన విగ్రహం ఇక్కడ ఉంది. ఇప్పుడు మీకు అది చూపించబోతున్నాను. ఈ బొమ్మ 18 అడుగులు అని చెప్తున్నారు. ఈ బొమ్మ కాస్ట్ వచ్చేసరికి 2,00,000. ఈ బొమ్మ అయితే చాలా బాగుంది. లైట్ వైలెట్ కలరు, తొండం కూడా కింద వరకు చాలా పెద్దది. వినాయకుడు కూర్చొని చాలా బాగున్నాడు చూడటానికి. ధూళిపేట అంతా తిరిగి బాబాయ్ దగ్గర దహీపూరి ఒకటి తీసుకున్నాము. మీరు కూడా ధూళిపేట వస్తే ఈ దహీపూరిని కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. చిన్న బొమ్మల్లో నాకైతే ఈ బొమ్మ చాలా బాగా నచ్చింది. శ్రీకృష్ణుడి అవతారంలో వినాయకుడు ఉన్నాడు. ఆ వెనకాల డిజైన్ కానీ ఆ ఫ్లవర్స్ కానీ చాలా బాగుంది. ఇక్కడ క్వాలిటీ చూస్తే చాలా బాగుంటుంది. వీళ్ళు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తారు. ఆ ఫినిషింగ్ కూడా అంతే బాగుంటుంది. ఈ ధూళిపేటలో ఈ చిన్న వినాయకుడు కూడా చాలా ఫేమస్. ఈ బొమ్మ వాళ్ళు ఒకటే పీస్ పెడతారు, కానీ ఆ పీస్ మాత్రం యూనిక్గా ఉంటుంది. పైన అమ్మవారు చూడండి, అసలుకి చూడటానికి చాలా బాగున్నారు. కింద వినాయకుడు, ఆ కింద సింహాలు చూడటానికి చాలా బాగుంది. వెళ్తుండగా దారి మధ్యలో ఐస్ క్రీమ్ బండ్ కనపడింది. చూడగానే మనసు ఆగలేదు. అది తీసుకొని గణేష్ బొమ్మలు చూడటానికి బయలుదేరాను. ఇక ధూళిపేటలోనే అతిపెద్ద విగ్రహాల తయారీలో రారాజైన సుందర్ కళాకార్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ బొమ్మ చూసుకుంటే చాలా పెద్దది. ధూళిపేటలోనే అతిపెద్ద విగ్రహంగా చెప్పబడింది. వామ్మో, ఈ బొమ్మ చూసి నేను షాక్ అయిపోయాను. చాలా పెద్దగా ఉంది ఈ బొమ్మ. ఈ డిజైనింగ్ కానీ ఆ లుక్ కానీ చాలా బాగా నచ్చింది నాకు. ఈ బొమ్మ హైట్ వచ్చేసరికి 20 అడుగులు. దీని కాస్ట్ 4,00,000గా చెప్తున్నారు. అది సంగతి. మీకు ధూళిపేట మొత్తం తిరిగి చూపించాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి.